చలో స్టార్ట్. మనం సాంగ్ పెట్టేసుకుందాం. దమ్ మసాలా. ఇప్పుడే మనం మధురైకి స్టార్ట్ అయ్యాము అనమాట. రూట్ మధురైకి పెట్టేసినాం ఆల్రెడీ. మనం తిమ్మ తిరుగుతుంది ఈడితోటి బేరం. జై శ్రీరామ్. ఎర్లీ మార్నింగ్ కోయంబత్తూర్ టు మధురై. టాటా నెక్సాన్. ఏంది ఇది ఇంత పెద్దగా ఉంది? నెక్సాన్ ఇంత ఉండదే. టాప్ అండ్ వర్షన్ లేకపోతే ఇక్కడ మనం రైడ్ తీసుకోవాలన్నమాట. మ్యాక్సిమం నేను కార్ రూటే పెట్టుకుంటా బైక్ రూట్ కంటే. ఆ బైక్ రూట్ చిరాకు ఉంటుంది. కార్ రూట్ అనుకోండి, రూట్ కొంచెం బాగుంటుంది కదా. నాకు ఒక 10-20 కిలోమీటర్స్ ఎక్కువైనా నాకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఫ్రీగా పోవాలి, మంచిగా హ్యాపీగా. బ్రేక్ కోసం ఈ బస్ స్టాండ్లో ఆగాను అనమాట. నిన్న బట్టి పైకి ఎక్కిచ్చేసాను. కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఇట్లా రావాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వచ్చాలి. కన్స్ట్రక్షన్ వల్ల క్లోజ్ ఉంది, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది.
లైక్ మన తెలంగాణ, ఆంధ్ర, అంటే ఆ ఏరియాస్కి ఈ ఏరియాస్కి అంటే జనాల్లో పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలే. మనలాగే అంతా నార్మల్గానే ఉన్నారు. లాంగ్వేజ్ ఒక్కటే తేడా. కొంచెం మేము మాట్లాడుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు వెంటనే కమ్యూనికేషన్ కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళకి ఎంతో కొంత అర్థమవుతుంది, మనకి ఎంతో కొంత అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది. తమిళనాడు అయితే ఓకే చూసినాం. ఇప్పుడు కేరళ చూడాలి మనం ఎట్లుంటుందని. మనం ఇప్పుడే మధురై వచ్చేసినాం. మధుర మీనాక్షి టెంపుల్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఒక జంక్షన్ వచ్చింది ఇప్పుడు మనకి. ఈ జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని టెంపుల్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో. మధ్యాహ్నం 12:57 అయింది. వెటు మీనాక్షమ్మ టెంపుల్. ఇంకా చాలా పెద్దది ఉంది మరి. రథం ఇక్కడ కూడా ఒక రథం ఉంది. ఈ రైటే చూపిస్తుంది మరి మనకైతే కదా. ఇదే అదే టెంపుల్. అదిగండి మధుర మీనాక్షి టెంపుల్ మనం వచ్చేసాం. బయట నుంచి కూడా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ పెట్టుకొని పోవచ్చు మనం. ఫస్ట్ మన వాళ్ళు కాల్ చేయాలి. మన బండి కూడా ఇండి ఉంది. మన వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టేసారుగా. కొంచెం ప్లేస్ ఉంటే బాగుండేది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఇది 6th century BC అప్పుడు కన్స్ట్రక్ట్ అయిందంట. మన హిందూ పురాణం హిస్టరీ ప్రకారం చూస్తే ఈ టెంపుల్ని విశ్వకర్మ బిల్డ్ చేశారు అన్నమాట. దాని తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత ఈ టెంపుల్ చాలా రెనోవేషన్స్ అయితే జరిగిందనమాట. ఇంకా చాలామంది రాజులు, పాండ్యాస్, చోళాస్, విజయనగర రాజులు చాలామంది రూలింగ్లో ఈ టెంపుల్ చాలా రెనోవేషన్ జరిగింది. ప్రెజెంట్ టెంపుల్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడున్న గోపురంస్ పైన ఉన్న అన్ని విగ్రహాలు కానీ స్కల్ప్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే డిఫరెంట్ మైథాలజీ సీన్స్ అన్నమాట. మన పురాణంలో ఉన్న సీన్స్ని అట్లా చెక్కిరు ఆ గోపురం పైన. ఈ టెంపుల్లో పెద్ద హాల్ ఉంటుంది అన్నమాట 1000 pillars తోటి. ఆ హాల్ని ఏమంటారంటే ఐరం కాల్ మండపం అంటారు. సో మనకైతే కెమెరా లోపలికి వెళ్ళలేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇట్లా బయట నుంచే చెప్పేస్తున్నా. అండ్ ఇక్కడ మెయిన్గా జరిగే ఫెస్టివల్ ఏంటంటే చాలా ఫెస్టివల్ జరుగుతుంటాయి టెంపుల్లో. ఇక్కడ మీనాక్షమ్మ సుందరేశ్వర మ్యారేజ్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ టెంపుల్కి 14 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఈ టెంపుల్ చుట్టూ 33,000 స్కల్ప్చర్స్ ఉన్నాయి. అంటే ఇట్లా విగ్రహాలు ఉన్నాయి.
గోపురం పైన కనిపిస్తున్నాయి కదా, ఉంటాయి కదా, అవన్నీ 33,000 ఉన్నాయి. మీనాక్షమ్మ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే ఈ ఆర్కిటెక్చర్ చూడటానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. సో అట్లాంటి ఆర్కిటెక్చర్ అన్నమాట మీనాక్షమ్మ టెంపుల్ది. సో వేరే కంట్రీస్ నుంచి వచ్చి చూస్తున్నారంటే మన కంట్రీలో ఉంది, మనం ఎన్నిసార్లు వెళ్ళి చూడాలి. వన్ ఆఫ్ ద ఇండియన్ వండర్స్లో ఒకటి. వచ్చి విజిట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ పొందితేనే అర్థమవుతుంది మనకి. సో బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.